హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బీరకాయ టమాటా కూర చేస్తున్నాను. చూడండి. ఇది మీ అందరికీ తెలిసిందే అయినా కానీ ఇది చేసే విధానము తేడా ఉంటుంది. అందులో వేసే ఐటెమ్స్ తేడా ఉంటుంది. చూడండి మీరు కూడా. కానీ అద్భుతంగా ఉంటుందండి బీరకాయ టమాటా. ఆ అద్భుతం ఏంటంటే మన మిద్దె తోటలో దొరికిన బీరకాయలు, మన ఇంట్లో దొరికిన టమాటాలే, మన మిద్దె తోటలో దొరికిన కొత్తిమీరే, అన్నీ మనవే. పచ్చిమిర్చి అవే, కరివేపాకు మనదే, అన్నీ మనవే కదా! చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను, పచ్చెనగపప్పు వేస్తున్నాను, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి వేగాయి కదండి, ఇప్పుడు వేగుతున్నాయి. కరివేపాకు వేస్తున్నానండి. ఇంగువ వేస్తున్నాను. నేను ఉల్లిపాయ వేయట్లేదండి. ఉల్లిపాయ మీకు కావాలంటే వేసుకోవచ్చు. దీనికి నాకు అంత అవసరం అనిపించదు, అందుకని నేను వేయటం లేదు. ఇప్పుడు బీర ముక్కలు వేసేస్తున్నా అండి. సన్నగా తరిగి పెట్టుకున్నాను. లేత లేత బీరకాయలండి కట్ చేసుకొచ్చాను. ఇవి కేజీ బీరకాయలు తీసుకున్నాను. చాలా లేత కాయలు, గింజలు కూడా పట్టలేదు కనీసం. సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఇది కూర చేసే విధానంలో వేసే ఐటమ్స్లో చాలా తేడా ఉంటుందండి. మామూలుగా చేస్తేనే బీరకాయ టమాటా బాగుంటుంది. ఇలా ఇంకా మనం చేసే విధానంలో కూడా ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇలా కలిపి పెట్టుకుంటున్నామండి. ఎలా తిరగవేసుకోవాలి, అడుగుది పైది మొత్తం. మూత పెట్టేద్దాము. ఓ 5 మినిట్స్లో తీస్తానండి. 5 మినిట్స్కి ఇలా కొంచెం మగ్గింది చూడండి. కొంచెం లోపలికి వెళ్ళిపోయాయి ముక్కలు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇలా కలిగి పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి. మళ్ళీ ఒక 5 మినిట్స్లో తీస్తాను. చూసారా? ఈ 5 మినిట్స్కి పైన ఆయిల్ కూడా తేలుతుంది. ఇప్పుడు వేసుకోవాలండి టమాటాలు. ముందే టమాటాలు బీరముక్కలతో పాటు టమాటాలు వేస్తే అస్సలు బాగుండదు. ఇప్పుడు ఇలా ఆయిల్ తేలేటప్పుడు నీరు కూడా చూడండి, వాటర్ ఎలా వచ్చేసిందో బీరకాయలో నుంచి. చాలా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు టమాటాలు వేసేద్దామండి. కేజీ బీరకాయలకి హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపేద్దాము. ఇలా గంటితో తిప్పి తిప్పి కలిపేసి మూత పెడదామండి. ఇలా మొత్తం టమాటాలు అడుక్కెళ్ళి బీర ముక్కలు పైకి వచ్చేలా అలా కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు 10 మినిట్స్ పడుతుందండి. టమాటాలో వాటర్ 10 మినిట్స్ తర్వాత అండి, టమాటాలో వాటరు, బీరకాయలో వాటరు మొత్తం కలిపి చూడండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. చాలా వరకు ఉడికిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకొని మొత్తం ఇలా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దామండి. 1½ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. లావు ఉప్పు కరుగుతుంది, అందుకనే నేను లావు కళ్ళుప్పు వేసేసాను. కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ పసుపు అండి, హాఫ్ స్పూన్ వేసాను. ఇవి రెండు బాగా కలిపేసి ఇలా అంతా కలిసేలాగా ఎప్పటికప్పుడు ఇలా తిప్పుతూ ఉంటే కూర టేస్ట్ మారేస్తుందండి, బాగుంటుంది. ఇందాక ఒకసారి అండి, నేను పచ్చిమిర్చి తిరగమాతలో వేయాల్సింది మర్చిపోయాను. నో ప్రాబ్లం, ఎప్పుడైనా బాగుంటుంది, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇందాక నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసేసాను. ఇంకా 5 మినిట్స్ దాకా ఉడకాలి ఇది. మూత పెట్టేస్తాను. 5 మినిట్స్ తర్వాత అండి అయిపోయిందండి. చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో. ఇప్పుడు కొన్ని వేసుకోవాలండి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, బాగా అందులో కలిసాలి. అలా ఇలా తిప్పుతూ ఉంటే టమాటా ముక్కలు మెదుగుతూ ఉంటాయి. సన్నగా మొత్తం గుజ్జంతా వచ్చేస్తుంది. కూర టేస్ట్ వస్తూ ఉంటుందన్నమాట. ధనియాల పొడి అండి, టేబుల్ స్పూను.
మళ్ళీ దీన్ని కలిపేసుకోవాలి. దేనికి దానికే వేయటం, ఒక ఐటెం వేయటం, దాన్ని కలిపేయటం అలా. ఇప్పుడు కారం వేస్తున్నానండి. మీకు సరిపడా మీకు ఎంత సరిపోతుందో ఉప్పు, కారం మీకు నచ్చినంత వేసుకోండి. నాకు 1 ½ స్పూన్, 1 ½ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అండ్ హాఫ్ కారం వేసుకున్నాను. కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి దీనికి. 2 స్పూన్లేనండి కొబ్బరి పొడి. వేయనట్లుగా గరం మసాలా కొంచెంగా వేసాననమాట. అయిపోయిందండి దీనికి కూడా. ఇంకా కొత్తిమీర వేసేసుకోవటమే. కొత్తిమీర అండి వేసేసి కలిపేసుకుని ఇంక అయిపోయినట్లే అండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుందండి టమాటా. మామూలుగా చేస్తేనే బాగుంటుంది, ఇలా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. దాన్నే నేను అద్భుతం అంటున్నాను.